హామీలు ఆశ చూపి ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం మహిళలను నిలువున మోసం చేయడంతో పాటు మహిళా సాధికారత కోసం గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పథకాలను కూడా అర్ధాంతరంగా కూటమి ప్రభుత్వం ఆపేసింది. దీంతో అప్పుల ఊబిలోకి రాష్ట్రంలోని మహిళలు కూరుకుపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, అయితే ఈ చంద్రబాబు చేసిన మహిళలకు చేసిన మోసాన్ని ఏ విధంగా చూస్తారు? చాలా దారుణం అండి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. ఈ 15 నెలల వీళ్ళ పాలన చూస్తే మహిళల్ని నిట్ట నిలువుగా మోసం చేశారు, వంచనకు గురి చేశారు, మహిళల్ని పూర్తిగా దగా చేసిన పరిస్థితి మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది. చూసుకుంటే సూపర్ 6 అని హామీలు ఇచ్చి మహిళల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. అందులో ఏ ఒక్కటి నెరవేర్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే 0 వడ్డీకి రుణాలు ఇస్తాము డ్వాక్రా మహిళలకని ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో వీళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు 15 నెలలు అయింది. 15 నెలల్లో ఒక్క డ్వాక్రా మహిళకు కూడా ₹1 కూడా వీళ్ళు 0 వడ్డీకి ఇవ్వలేదు సరికదా. ఇప్పుడు తీసుకుంటే పావలా వడ్డీకి విద్యా రుణాలు ఇస్తామని చెప్తూ ఉన్నారు. అంటే ఎంత దారుణం! అంటే శ్రీనిధికి కూడా ఎసరు పెట్టడానికి వీళ్ళు డిసైడ్ అయిపోయారనమాట. అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో మహిళల్ని వంచన చేసిన ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు తీసుకుంటే వీళ్ళు 6,000 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అధికారంలోకి వచ్చాక ఫీజులు ఉన్నత విద్య కోసం జగనన్న అప్పుడు గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు టెన్షన్గా విద్యా దీవెన వసతి దీవెన పేరుతో వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళు ఉన్నత విద్య చదువుకోవడానికి ఎంతగానో తోడ్పాటును అందిస్తే ఈ 15 నెలల కాలంలోనే 6,000 కోట్లు బకాయిలు పెట్టారంటే ఎంత దారుణంగా విద్యకి వీళ్ళు ఎసరు పెడుతున్నారు. పేదవాళ్ళ పిల్లలకి ఉన్నత విద్య అందకుండా చేస్తున్నారు, మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు తీసుకుంటే సూపర్ 6 హామీలని ఇచ్చారు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి ₹3,000 ఇస్తానన్నారు. 20 లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగికి ఒక్కొక్కరికి ₹3,000 ఇస్తామన్నారు. ఈ హామీలు కూడా వీళ్ళు అధికారంలోకి వస్తే 2024 జూన్ నుంచే అమలు చేస్తామని వీళ్ళు బాండ్సే ఏకంగా పంచిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఈరోజు తీసుకుంటే 15 నెలలు అయింది. అంటే 15 నెలలుగా వీళ్ళు ఎంతగా ఈ నిరుద్యోగులకి ₹3,000 చొప్పున ఇవ్వకుండా మోసం చేశారు. అంటే ఒక్కొక్క నిరుద్యోగికి ₹45,000 వీళ్ళు ఎగనామం పెట్టారు. అంత దారుణంగా మోసం చేయడం జరిగింది. అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో నిరుద్యోగం అనేది దేశవ్యాప్తంగా తీసుకుంటే సర్వేలో 3వ స్థానానికి ఎగబాకింది. అంటే ఎంత ఎక్కువ నిరుద్యోగులు పెరిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మొదటి ఏడాదిలోనే 1,25,000 ప్రభుత్వ ఉద్యోగుల్ని భర్తీ చేయడం జరిగింది. అసలు నిజం చెప్పాలంటే అది ఆల్ టైమ్ రికార్డు. ఈరోజు ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు సరికదా, ఒక కొత్త ఉద్యోగం ఇవ్వలేదు సరికదా, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి అది కూడా ఎగనామం పెట్టారు. ఇదే హామీ 2014లో కూడా ఇచ్చారు, అది ఎగనామం పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తూ ఉండే పరిస్థితి. అలాగే తీసుకుంటే ఆడబిడ్డ నిధి, ఇదేమో నెలకి ₹1,500 చొప్పున 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపల ఉన్న మహిళలకి ఇస్తామని నమ్మబలికారు ఎన్నికల టైంలో. చూస్తే 15 నెలలు అయింది. తీసుకుంటే ₹22,500 ఒక్కొక్క మహిళకి ఇవ్వాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. కానీ దాన్ని ఎగనామం పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు మోసపోయారో అర్థం చేసుకోవచ్చు. గతంలో జగనన్న ఆడబిడ్డల కోసం చేయూత ఇచ్చారు, ఆసరా ఇచ్చారు, 0 వడ్డీ ఇవ్వడం జరిగింది, ఈబీసీ నేస్తం ఇచ్చారు, కాపు నేస్తం ఇచ్చారు. ఇవన్నీ మహిళలకు అంది వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం ఎంతగానో జగనన్న కృషి చేస్తే ఈరోజు అవన్నీ ఎగ్గొట్టేశారు సరికదా. వీళ్ళు హామీ ఇచ్చిన ఆడబిడ్డ నిధికి కూడా ₹1 కూడా మహిళలకి ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ప్రధానంగా అయితే మీరు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు మహిళా సాధికారత కోసం. అయితే ఆ పథకాలన్నీ కూటమి ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపివేయడంతో మహిళలు అప్పుల ఊగిలో కూడా కూరుకుపోతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల చదువు కోసమే గవర్నమెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తే చక్కగా వాళ్ళ ఉన్నత విద్యకు అది ఎంతగానో తోడ్పాటును అందించేది.
ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ 6,000 కోట్లు బకాయిలు ఉండడం వలన పేద మహిళలు తమ పిల్లల చదువు కోసం 10 రూపాయలు 20 రూపాయల వడ్డీలకి బయట నుంచి తీసుకొచ్చి తమ పిల్లలకి చదివించుకునే పరిస్థితి. చాలా కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ అందక సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. ఈరోజు ఎక్కువ మంది ఆడపిల్లలే చదువుకుంటున్నారు. వాళ్ళందరూ ఎక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అందక ఉన్నత విద్య పూర్తి కాని పరిస్థితుల్లో వాళ్ళు బాధలు పడుతూ ఉన్నారు. అలాగే ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోవడం వలన పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళి కూలి పనులకు కూడా జాయిన్ అయ్యే పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కల్పించడం మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే దీపం పథకం అని చెప్పారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇస్తామని చెప్పారు. చూసేసరికి మొదటి ఏడాది ఏమో 2 సిలిండర్స్ ఎగనామం పెట్టి 1 సిలిండర్ ఇచ్చారు. ఇది 2వ ఏడాది. 2వ ఏడాదిలో 2వ విడత ఇస్తూ ఉన్నారు. చూసేసరికి ఇందులో కూడా 64 లక్షల మంది ఇప్పటికి సిలిండర్స్ బుక్ చేసుకుంటే వాళ్ళకి కేవలం 150 కోట్లు వేసి 300 కోట్లు ఎగనామం పెట్టడం జరిగింది. ఇంకా వాళ్ళ అకౌంట్స్లో పడలేదు సబ్సిడీ డబ్బులు. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా 1,59,00,000 మంది ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ ఉన్నారు అని చెప్తే వీళ్ళు 1,04,00,000 మందికి మాత్రమే సిలిండర్స్ ఇవ్వడానికి పూనుకున్న పరిస్థితి మనం చూసాము. అందులో కూడా ఈ విధంగా డబ్బులు సబ్సిడీ డబ్బులు ఎగనామం పెట్టడం వల్ల మహిళలు ఇబ్బంది పడుతూ ఉండే పరిస్థితి. అసలు చెప్పాలంటే నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ 1,59,00,000 మంది ఎల్పిజి గ్యాస్ హోల్డర్స్ అందరికీ కూడా వాళ్ళ అకౌంట్స్లో 3 సిలిండర్స్కి సరిపోయిన డబ్బులు ముందుగానే వేసేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తల్లికి వందనం ఈ పథకం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మనందరం చూసాము. డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం ఈ పథకాన్ని జగనన్న ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకానికి కాపీ కొట్టి వీళ్ళు తల్లికి వందనం అని పెట్టుకొని ఈరోజు తీసుకుంటే మొదటి ఏడాది ఎగ్గొట్టడం జరిగింది. 2వ ఏడాది 15,000 2,000 ఎగనామం పెట్టి 13,000 మాత్రమే ఇచ్చారు. అంటే వీళ్ళు ఎగనామం పెట్టింది 17,000 రూపాయలు, 2 ఏళ్ళు కలిపి ఇచ్చింది కేవలం 13,000 రూపాయలు మాత్రమే. అంటే ఎంత దారుణంగా పిల్లల్ని కూడా వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారు, ఎంత దారుణంగా ఆ పిల్లల తల్లికి ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు యాక్చువల్గా ఇస్తామన్నది కూడా 66 లక్షల మందికి అకౌంట్స్లో వేస్తామని చెప్పి వేసింది మాత్రం 63 లక్షల మందికి మాత్రమే వేయడం జరిగింది. దీని ద్వారా వీళ్ళు 8,260 కోట్లు మాత్రమే అకౌంట్లో వేసి 17,000 కోట్ల రూపాయలు ఈరోజు పిల్లల తల్లికి ఎగనామం పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరి ఇంకొక స్కీమ్ తీసుకుంటే మహిళలకి ఇచ్చిన మరో హామీ ఫ్రీ బస్. 16 రకాల బస్సుల్లో వీళ్ళు ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా కేవలం 5 రకాల బస్సుల్లోనే వీళ్ళు ఉచితం అని చెప్పి 11 రకాల బస్సుల్లో ఈ ఉచిత బస్సు అనే పథకం అమలు కాకుండా చూస్తూ ఉండే పరిస్థితి. వీళ్ళు ఎన్నికల టైంలో ఏం చెప్పారు? ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ బస్సు ఉచితంగా ఉంటుంది. మీరు అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అక్క చెల్లెమ్మలు మీరందరూ కూడా బస్సు ఎక్కి ఎవరైనా కండక్టర్ టికెట్ అడిగితే నా ఫోటో చూపించండి అని చెప్పారు. ఇప్పుడు తీస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ప్రవేశపెట్టాక ఈ ఆర్టీసీ బస్సుల్లో పరిస్థితి ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకొని ప్రభుత్వం ముక్కుపిండి మరీ మహిళల దగ్గర ఈ మిగతా 11 రకాల బస్సుల్లో టికెట్లు వసూలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, మహిళా మంత్రులు ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే సవాల్ చేసిన, మీరు ఎవరైనా రండి, మా విశాఖపట్నంలో బస్సు ఎక్కుదాం. ఏ బస్సు డైరెక్ట్గా తిరుపతి వెళ్తుంది? మీరు ఇచ్చిన ఫ్రీ బస్సుల్లో ఏ బస్సు డైరెక్ట్గా శ్రీశైలం వెళ్తుంది? ఏ బస్సు డైరెక్ట్గా శ్రీకాళహస్తి వెళ్తుంది? మీరే చూపించండి, మేము వస్తాం. అంటే ఆ ఫ్రీ బస్సు విషయంలో కూడా మహిళల్ని నెట్ట నిలువుగా ఏ విధంగా మోసం చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయలేదు. ఒకవైపు ఏమో 0 వడ్డీ బదులు పావలా వడ్డీ ఇస్తామని చెప్తున్నారు. మహిళలకు ఇచ్చిన మరో హామీ ఏంటంటే 50 ఏళ్ళు దాటిన మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు నెలకు 4,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారు. మరి 15 నెలలైంది, ఏ ఒక్క మహిళ అకౌంట్లైనా వీరు అమౌంట్ వేశారా అని నేను అడుగుతూ ఉన్నాను. పెళ్లి కానుక ఏ విధంగా వీళ్ళు తొంగలో తొక్కారు. ఏ ఒక్క మహిళకు కూడా పెళ్లి కానుక కింద సహాయం అందించని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా అన్ని రకాలుగా మహిళలను మోసానికి
వంచనకు దగాకు గురి చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అందువలన ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఓట్లేసిన మహిళలు చాలా బాధపడుతూ ఉన్నారు. గుడిలో ఉన్న దేవుడిని వెలేసి మళ్ళీ దేవుడు రావాలని ప్రార్థనలు చేస్తున్నట్టుగా ఉంది మా పరిస్థితి అని ఈరోజు బాధలు పడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ఎన్నికల టైంలో వీళ్ళు బాండ్స్ పంచారు. అందులో క్లియర్గా రాశారు, చంద్రబాబు నాయుడు గారి ప్రతిజ్ఞ ఉంది, అతని సంతకం ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ గారి సంతకం కూడా ఉన్న బాండ్స్ పంచి అందులో వీళ్ళు అధికారంలో కనుక వస్తే 2024 జూన్ నుంచే ఈ ఇచ్చిన హామీలన్నీ కూడా తప్పకుండా అమలు చేస్తాము, ఒక్కొక్క కుటుంబానికి ఏ పథకానికి ఎంత వస్తుంది అనేది కూడా క్లియర్గా అందులో మెన్షన్ చేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. చూస్తే 15 నెలలైనా ఇన్ని పథకాలకి మోసం చేయడమే కాకుండా మళ్ళీ సిగ్గు లేకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంటూ వీళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అసలు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా తలలు పట్టుకుంటున్నారు. ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయకుండా ఏ మొహం పెట్టుకొని వీళ్ళు సూపర్ 6 సూపర్ హిట్ అని సంబరాలు చేసుకుంటూ ఉన్నారు అనేసి. కాబట్టి ఎప్పటికైనా మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, మహిళలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయండి. ముఖ్యంగా సూపర్ 6 అని నమ్మబలికి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. కాబట్టి సూపర్ 6 పూర్తి స్థాయిలో అమలయ్యేట్టుగా చేయాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా 0 వడ్డీ, డ్వాక్రా రుణాలకి 0 వడ్డీ ఇస్తానని చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు టెన్షన్గా 0 వడ్డీ నిధులు 5,000 కోట్ల రూపాయలు మహిళల అకౌంట్లో వేయడం జరిగింది. దానిని పునరుద్ధరిస్తూ వీళ్ళు 0 వడ్డీని ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే జగనన్న కంటే ఎక్కువ ఇచ్చేస్తాను అని చెప్పి 3 లక్షలది 10 లక్షల వరకు లోన్కి 0 వడ్డీని అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు 0 వడ్డీ మాట దేవుడెరుగు, ఈరోజు పావలా వడ్డీకి అప్పిస్తానని చెప్తూ ఉన్నారు. అంటే ఎంత దారుణంగా మహిళలు మోసం చేయడానికి వీళ్ళు సిద్ధమయ్యారు. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము. డ్వాక్రా సంఘ మహిళలకి ఏ లోనైనా 0 వడ్డీకి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చి తీరాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మహిళలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి పనులే చేస్తూ ఉంటే వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మహిళలు. రానున్న రోజుల్లో ఈ పథకాలన్నీ కూటమి ప్రభుత్వం అమలు చేసేట్టుగా మహిళలందరి సపోర్ట్తో మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తాము. ఇవన్నీ కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాము. ప్రధానంగా ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాల మహిళలను మోసం చేసిందని, దీనివల్ల మహిళలు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసినందుకు పశ్చాత్తాపంగా భావిస్తున్నారని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మెల్సీ వరద కళ్యాణి డిమాండ్ చేస్తున్నారు.